నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ఎస్సీఎన్ వీక్షకులకు ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. కొంగత్తాశలతో ఆహ్వానం పలుకుతూ నిర్మల్లో ఉగాది వేడుకలు. రంజాన్ సందర్భంగా ఈద్గాను పర్యవేక్షించిన ఎస్పీ జానకి షర్మిల. మాజీ మంత్రి అల్లులకు పలువురు నాయకుల పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర మాజీ మంత్రి అల్లులెందుగడ్డిని పలువురు నాయకులు అభిమానులు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన నివాసంలో కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఐకేఆర్ మాట్లాడుతూ తెలుగు సంవత్సరాల ఉగాది పండుగ అందరికీ మంచి చేకూర్చాలని ఆకాంక్షించారు. రైతులు పండించిన పంటలు సమృద్ధిగా ఇంటికి చేరాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందోత్సవం వద్ద ఈ ఏడు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గం చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ఐకేఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐకేఆర్కు పుష్పగుచ్ఛం చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొంగొత్తు ఆశలతో వచ్చి ప్రకృతితో మమేకమయ్యే ఉగాది పండుగ అందరికీ మంచి చేకూర్చాలని రాష్ట్ర మాజీ మంత్రి అల్లులెందుగడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వెన్నెల డ్యాన్స్ అకాడమీతో నిర్వహించిన జానపద జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతిలో వచ్చే కొత్త మార్పులు నాంది ఉగాదని పేర్కొన్నారు. హిందూ సనాతన ధర్మంలో పంచాంగం ఎంతో ముఖ్యమైనదని, పంచాంగంలో చెప్పేవని ఇప్పటివరకు జరిగాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అలవర్చుకొని ప్రశాంత జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కాలంలో డాక్టర్ అవినాష్, చంద్రిక, వ్యాపారవేత్త అల్లుల మురళీధర్రెడ్డి, మాజీ ఎంపీ రామేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మారుగోడ రాము, శ్రీకాంత్ యాదవ్, మూడు సత్యనారాయణ, పాకాల రామచందర్, నిర్వాహకులు ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రమ్ నిర్మల్ గారి ధనరాజ్ మాస్టర్ గారిని ప్రత్యేకంగా సాగరంగా ఆహ్వానిస్తూ డాన్స్ అకాడమీకి పిలువగానే విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. పెద్దలు, దైవ సమానులు అల్లులెందుగడ్డి డాన్స్ అకాడమీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామండి. నిజంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం పెద్దలు వీరందరి సహకారంతోనే మేము నిజానికి ఈ సంవత్సరం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తాం.
మది నిండా ఎది నిండా పరుచుకున్నటువంటి భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు సాగడానికి కార్యక్రమానికి వచ్చేసిన మరొక ప్రముఖ యూట్యూబ్ స్టార్ సౌజన్య గారికి స్వాగతం పలుకుతామండి. అలాగే ప్రశాంత్ మాస్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. వేప పూతగా ఎన్నో కొత్త కొత్త వృక్షాలకు ఈ ఎండవేడితోనే మొత్తము ఉగాది అంటే ఒక అలంకరణ వస్తుంది. ఉగాది అంటేనే ప్రతి ఒక్కదానికి కొత్త రూపు. మరి మనందరం కూడా ఈరోజు ఈ ఉగాది పండుగ ఆనవాయితీ ఎన్నో సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాం. ఉగాది అంటేనే అన్ని కొత్త కొత్త రకాలు మనము ఇంట్లో వేప పువ్వు అంతతో మనము పచ్చడి తీసుకోవడం జరుగుతుంది, ఉగాది పచ్చడి. తర్వాత పంచాంగ శ్రవణం అనేది ఉగాది నాడు మనము చేయడం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణంలో వాళ్ళు రచించేది 100% కాలాగ్రహం జరుగుతూ ఉంటాయి. వర్షాలు బాగా కురుస్తాయా లేదా అనేది కూడా వాళ్ళ పంచాంగంలో మళ్ళీ వాళ్ళు లిఖించబడుతుంది. ఏదేమైనా కానీ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్మల్లో మొదటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కళలు కళాకారులు మన ప్రాంతంలో ఎక్కున్నారు. గోదావరి మన పక్కనే ఉంది కాబట్టి మనకు బాసర పుణ్యక్షేత్రం. ఈ సంవత్సరం కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. 3వ సంవత్సరం కూడా మనము ఫస్ట్ వస్తే హ్యాట్రిక్ సాధించినట్టు అవుతుంది. కాబట్టి మనందరం కూడా విద్యార్థులకు ఈ వేదిక నుంచి మీరు అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలని, మళ్ళీ నిర్మల్ జిల్లా స్టేట్ లోనే ఫస్ట్ రావాలని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటా ఉన్నాను. కింద మంచి అవార్డు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు కూడా ప్రపంచ ఖ్యాతికి చెందినటువంటి ఒక అవార్డు కూడా వారు తీసుకోవడం జరిగింది. మన నిర్మల్ ప్రాంతం నుంచి అంటే మనకు కూడా గర్వకారణం. రంజాన్ పండుగను పురస్కరించుకొని స్థానిక ఈద్గాను జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షరీఫ్ల ఆదివారం పరిశీలించారు. ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునే స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈద్గా నుంచి చౌరస్తా వరకు ప్రార్థనలు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో రంజాన్ పండుగ జరిగే చర్యలు తీసుకుంటూ ఎస్పీ వెల్లడించారు. ఈద్గా ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు ఆమె వివరించారు. అది కాదు, డిస్ట్రిక్టెడ్ ల్యాండ్ తీసుకోవాలి. ఫారెస్ట్ ల్యాండ్ అది వేస్ట్. ఇక్కడ మన ఫ్యూచర్లో 2 ఈద్గాలు కావాలి. ఆ దేవుడు దాచుకుంటే అయితే
ఎందుకంటే మా ఫారెస్ట్ వాళ్ళు అడిగారు అదే వద్దాడు అంతే కదా. ఈరోజు నిర్మల్ పట్టణంలో రేపు జరగబోయే రంజాన్ ప్రార్థనకు సంబంధించి ఈద్గాను సందర్శించాము. ఇక్కడ బందోబస్తు ఏర్పాట్ల విషయంలో టౌన్ సీఏ ప్రవీణ్ కుమార్ అండ్ ఈ కొత్తగా ఏర్పడిన అడ్హా కమిటీ వాళ్ళతో కలిపి ఈద్గా అంతటినీ కూడా చూసాము. ఎక్కడ ఏ రకమైన ఏర్పాట్లు చేయవలసి వస్తుందని వారితో డిస్కస్ చేయడం జరిగింది. రేపు జరగబోయే ప్రార్థనలు ప్రశాంతంగా జరగాలి, ప్రతి ఒక్కరూ రంజాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది ఉత్సవం తద్దంలో స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో జరిగిన వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు గురుస్వామి నైవమూర్తి నివాసం నుండి ఉగాది పచ్చని ఊరేంపు తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చాల మధ్య యజ్ఞాన్ని నిర్వహించారు. పంచాంగ తర్వాత పచ్చని అందజేశారు. ఈ సందర్భంగా వివిధ నృత్య కళలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలంకరింపజేశాయి. అనంతరం కార్యక్రమాన్ని కార్యక్రమించిన జబర్దస్త్ టీం పండుగ ఉత్సవాన్ని మరింత పెంచింది. వారు ప్రదర్శించిన స్కిట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. పండుగ ప్రాశస్తాల గురించి చేపట్టిన నృత్యాలు తెలంగాణ జానపదాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనిపించిన కళాకారులకు బహుమతులు చేశారు. ఈ కార్యనిర్వాహకులు డాక్టర్ ఉప్పు కృష్ణరాజు, పొన్నం నారాయణ గౌడ్, పొడేలి చిన్నయ్య, నవయమూర్తి, డాక్టర్ దామెర రాములు తదితరులు పాల్గొన్నారు. మొదలుకొని అక్షయనామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు పురాణ ఇతిహాసాల ప్రకారంగా 4వ వారికి 60 మంది కుమారులట. ఆ 60 మంది కుమారులకి ఈ 60 పేర్లు పెట్టి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పారట. అందులో ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ సంవత్సరం. విశ్వం అంటే మనందరికీ తెలుసు. వసు అంటే భూమికి అర్థం.
భూదేవికి అర్థం. అందుకే భూమిని ఏమంటారు? వసుంధర అంటారు. ఈ భూమి మీద ఏమేమి ఉన్నాయి? మనలాంటి జీవులు ఉన్నారు, మాటలు రాని జీవజాలాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, పాడి ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే గాలి, నీరు, ఉష్ణము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటినీ ఎన్నో రకాల ఖనిజాలు ఉన్నాయి, ఎన్నో రకాల ద్రవ్యాలు ఉన్నాయి. నాకు తెలిసినవి తెలియని ఎన్నో ఉన్నాయి. జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు. కూల్ డ్రింక్స్ వద్దు, సహజ పానీయాలు ముద్దు అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ అనేక వ్యాధులకు కారణమవుతున్న శీతల పానీయాలు మాని ఆరోగ్యాన్నిచ్చే సహజ పానీయాలు సేవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూల్ డ్రింక్స్లో ఉండే అధిక మోతాదులో వాడే క్రిమిసంహారక మందుల వల్ల చక్కెర పదార్థాలు, కృత్రిమ రంగులు, ఆమ్లాలు, రసాయనిక పదార్థాల వల్ల క్యాన్సర్, మధుమేహం, ఉబ్బసం, ఊబకాయం, ఎముకలు బోలుగా మారడం, సంతానంతో క్షీణించలాంటి సమస్యలు ఉత్పత్తమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంకం గంగాధర్, ఆకుల సుదర్శన్, కొండరాములు, అనంత విశ్వేశ్వరరావు, నారాయణ వర్మ, ముత్తన్న, నర్సయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ రసాయనాలకు వ్యతిరేకంగా సహజ పానీయాలైనటువంటి చెరుకు రసం, నిమ్మరసం, షర్బత్, కొబ్బరి నీళ్లు ఇలాంటి సహజమైనటువంటి ప్రకృతి రసాయనాలనే వాడాలని, ఆ కూల్ డ్రింక్స్ వల్ల దేశానికి, ప్రజలకి అధికమైనటువంటి నష్టం జరుగుతుంది, అనారోగ్యం పాలవుతున్నారు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశంగా ఈ జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా మేము ఈ కూల్ డ్రింక్స్కి, ఈ శీతల పానీయాలకి వ్యతిరేకంగా ఈ సహజ పానీయాలే ముద్దు అనే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. మరి దీని ఉద్దేశం మీకు ఇప్పటికే తెలిసిపోయింది. మరి మన దేశము 50,000 కోట్ల 50,000 కోట్ల విదేశీ మారకాన్ని మనం కోల్పోతున్నాం. మరి ప్రజలంతా చాలామంది 30,000 కోట్ల టన్నుల ఈ రసాయనాన్ని ప్రతి సంవత్సరం తాగి అనారోగ్యాల పాలవుతున్నారు. మరి ఇట్లాంటివి జరగకుండా మరి మనమంతా ఆరోగ్యంగా ఉండాలని జన విజ్ఞాన వేదిక లక్ష్యంగా ప్రజలంతా బాగుండాలని, వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకలకు జామా మసీద్ కమిటీ అన్ని ఏర్పాటు చేసినట్టు అడగ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. రంజాన్ ప్రాంతం నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఆధారకొన్నారని, వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ శాఖ సహకారంతో టెంట్లు, నీటి సౌకర్యం, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. ఉదయం ప్రార్థనలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇందులో ఇజాజుద్దీన్, సల్మాన్ షేక్, అజారుద్దీన్, రషాద్ ఖాన్, ఇమ్రాన్, తబ్రీజ్, మసూద్, ఇంతియాజ్ అహ్మద్ తదితరులున్నారు. మాసాన్ని పురస్కరించుకొని కఠినమైన నియమ నిబంధనలతో ఈ రంజాన్ ఉపవాస దీక్షలను చేపడుతున్న ముస్లింలు ఈ చివరి అంకానికి చేరుకున్నది రంజాన్ మాసము. ఈరోజు రంజాన్ యొక్క చివరి ఉపవాసము. ఈ రోజు సాయంత్రము నెలవంక చూసిన తర్వాత రేపు ముస్లింలు వారి యొక్క పవిత్ర రంజాన్ పండుగను రేపు సంతోషంగా జరుపుకోవడానికి ఇక్కడ నిర్మల్ పట్టణంలోని ఈద్గా ప్రాంతంలో అవసరమైన అన్ని సౌకర్యాలను మన ప్రభుత్వం ద్వారా మున్సిపల్ శాఖ తరపున మరియు పోలీసు శాఖ తరపున మరియు ఇతర అధికారులు వారి యొక్క సహాయ సహకారాలను అందించడం వలన ఇక్కడ నిర్మల్ జామా మస్జిద్ అడహక్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా ఇక్కడ ప్రార్థనల కొరకు ప్రత్యేక రంజాన్ నమాజ్ కొరకు ఇక్కడ వారికి అన్ని సౌకర్యాలను కల్పించడానికి ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము జామా మస్జిద్ అడహక్ కమిటీ తరపున నిర్మల్ మరియు నిర్మల్ చుట్టుపక్కల ఉన్న గ్రామ ముస్లిం సోదరులకు రేపు జరగబోయే రంజాన్ ప్రార్థనలను అందరూ కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో ఏదైతే సమయాన్ని తెలిపారో ఉదయము 8:30 గంటలకు చేరుకొని ఇక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో
నమాజు మరియు ఈ పండుగ జరుపుకోవడానికి అందరూ ఏకమవ్వాలని మేము పిలుపునిస్తున్నాము. పట్టణంలోని వాల్మీకి నగర్లో గల శ్రీ సీతారాముల వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించి ఆలయార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం చేశారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ కరపత్రాలను తాజా మాజీ కౌన్సిలర్ రాజేందర్ సతీమణి మాధవిచే కరపత్రాలు ఆవిష్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత 30 సంవత్సరాలుగా బాదులోని వాల్మీకి నగర్లో వెలిసిన శ్రీరామాలయ ప్రాంగణంలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే విశ్వావసనామ సంవత్సరంలో కూడా మన శ్రీరామచంద్రుని యొక్క ఆలయ సమీపంలో ఉన్న శిశుమందిర్ గ్రౌండ్ లో జరగడానికి జరుగుతోంది, సిద్ధమవుతోంది. అదే విధంగా మరి 3వ తారీఖున మరి ధ్వజారోహణము రామాలయ ప్రాంగణంలో ఉంది. పెళ్లి పందిరి వేయడం జరుగుతుంది. ఇక్కడికి అందరూ భక్తులందరూ కూడా ఉదయం 9:30-10 గంటలకి విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా 4వ తేదీ సీతారాముల వారి కళ్యాణం కోసమని తలంబరాలు అలాగే పుస్తలు సిద్ధం చేయడం జరుగుతుంది. మహిళలందరూ, మాతలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. 3వ తారీఖున ధ్వజారోహణ కోసమని బాదులవాడ హనుమాన్ మందిర్ నుండి మాతలందరూ మంగళహారతులతో తీసుకురావడం జరుగుతుంది. కనుక మాతలందరూ మంగళహారతులతో అక్కడ సిద్ధమయ్యి స్వామివారికి ధ్వజారోహణం కోసమని ఆ ఈ ఊరేగింపులో పాల్గొని రామాలయ ప్రాంగణానికి చేరుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున సీతమ్మ వారిని, రామచంద్ర వారిని పెళ్లి కూతురు గాను, పెళ్లి కొడుకు గాను మన రామాలయ ప్రాంగణంలో తీర్చిదిద్దడం జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ ఉదయం 10 గంటల నుండి పాల్గొవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అసలైన కార్యక్రమం 6వ తేదీన ఉదయం 11 గంటల నుండి రామాలయ ప్రాంగణం పక్కన ఉన్నటువంటి సరస్వతి శిశుమందిర్ గ్రౌండ్ లో ఆ ప్రాంగణంలో సీతారామచంద్రుల యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా వేద పండితులతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో మరి విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని 6వ తేదీన సీతారామచంద్రుల యొక్క కళ్యాణాన్ని తిలకించి విందు భోజనం ఆరగించి అదేవిధంగా సీతారామచంద్రుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఉగాది పర్వదినాన్ని నిర్మల్ జిల్లా కేంద్రం శివా చౌక్లో విశ్వ హిందూ పరిషత్తులో ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరికి అంకరబద్దులు కావాలని పిలుపునిచ్చారు. అధ్యక్షుడు జాదవ్ విఠల్, ప్రభాకర్, ముప్పిడి రవి, కందుకూరు దేవిప్రియ, పార్థసారథి, ఎల్లుల్ అనిల్, కపిల్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బ్రహ్మపురి రామ్ మందిర్లో ఏప్రిల్ 6 ఆదివారం రోజున జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా కళ్యాణ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోనె రాజు, మానసి కోర్నేర అరుణ్ కుమార్, గోనె సాయికృష్ణ, యూత్ అధ్యక్షులు ఆకాశ్ సింగ్, త్యాగల భరత్, కొత్వాల కృష్ణ, నేళ్ల సుధీర్, నేళ్ల సాయి పవన్, దత్తు, శేఖర్, ప్రవీణ్ సింగ్, అసాయి అర్చకులు పాల్గొన్నారు. ఆదివారం సరియగు తేదీ 6 ఏప్రిల్ 2025 రోజున ఉదయం 9:30 యజ్ఞ కార్యక్రమం జరుగును. మరియు మధ్యాహ్నం 12:25 అభిజిత్ పుష్కరాష్టమ శుభ ముహూర్తమున శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నృత్యాల పందిరిలో అంగరంగ వైభవంగా నృత్యాల తలపరాలతో జరుగును. భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తరించాలని కోరుకుంటున్నాము. కళ్యాణం అనంతరం కూడా అన్నప్రసాదం ఉంటుంది.
భక్తులందరూ కూడా వసంత నవరాత్రి ఉత్సవాలు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు కూడా ఉదయము స్వామివారికి అభిషేకం, పంచామృత అభిషేకము, తర్వాత అర్చన, సాయంత్రం మళ్ళీ స్వామివారికి రామరక్షా స్తోత్ర పారాయణము, లలితా సహస్రనామ పారాయణము, గాయత్రి మహిళా మండలి వారిచే కూడా జరుగును. తర్వాత సాయంత్రం మళ్ళీ స్వామివారికి హారతి, మంత్రపుష్ప కైంకర్యములు కూడా ఉండును. ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కూడా ఈ రామ మందిర్ తరఫున, భక్త మండలి తరఫున అందరూ పట్టణంలోని బస్టాండ్ ఎదురు గల అసెస్మెంట్ వారి సౌజన్యంతో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో చెలివందరిని మాజీ కౌన్సిలర్ అపర్ణ ప్రదీప్ ప్రారంభించారు. వేసవి కాలం దృష్ట్యా ప్రయాణికులు మంచినీటి ఇబ్బంది లేకుండా చల్లటి మంచినీరు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు బద్రి శ్రీనివాస్, కరపతి విఘ్నేష్తో పాటు సాదం అరవింద్, పూదర్ జనార్దన్, వై సాయన్న, జిందం గోవర్ధన్, యువరాజ్, గజేందర్, జాబ ప్రకాష్, శ్రీనివాస్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. కన్ఫ్యూజ్ చేయకూడదు. బద్రి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రతి ఇంట్లో ఉంది. అదే ఎవరన్నా కానీ ప్రయాణికులకు మంచినీటి దాహాన్ని తీర్చేందుకు ఈరోజు ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మేము అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. వీటికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని మనసారా ఎండ తీవ్రతకు అనేక సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులకు ఒక దాహార్తి తీసే కేంద్రంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి బద్రి శ్రీనివాస్ గారు మరి దీన్ని ఇంత చొరవ తీసుకొని అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడిగా ఉంటూ మరి అందరినీ కలుపుకొని మరి కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి అందుకని వారికి అయ్యప్ప ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటూ కవిత్వం సమాజంలో చైతన్యం కలిగించాలని, జాతిని మానవత్వం దిశలో నడిపించాలని పలువురు కవులు పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్వీ భవన్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ భారతీ సాయి క్షేత్రం, తెలంగాణ రచయిత వేదిక, డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్, ఎస్టీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన విశ్వవసునామ ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 50 మంది తెలుగు, ఉర్దూ కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి భూమన యాదవ్, ప్రధానంగా జె లక్ష్మణ్, నిర్మల్ భారత అధ్యక్ష ప్రధాన తోటశెట్టి పరమేశ్వర్, బి వెంకట్, అప్పాల కావేరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ అప్పాల చక్రధారి, తెరవే ఉపాధ్యక్షుడు పు కృష్ణరాజు, కవులు చెట్ల గజారాం, దామెర్ రాములు, పురుషోత్తమరావు, తుమ్మల దేవరావు, పోలీస్ భీమేష్, నారాయణ, దీపక్ రెడ్డి, బాలాజీ, పత్తి శివప్రసాద్, తోటశెట్టి రవికాంత్, దేవి ప్రియా, స్వామి, సయ్యద్ హుసేన్, అన్సార్ అహ్మద్, ఫహీం, తోటశెట్టి రవికాంత్, బాజీ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో సోన్మండ్ల న్యూవెల్వెల్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఉగాది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి తయారు అందరికీ పంపిణీ చేశారు. గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీ విశ్వస్తు నూతన ఉగాది సంవత్సర పంచాంగ కార్యక్రమం జరుగుతోంది. గ్రామస్తులు పాల్గొని విజయవంతించాలని వీడి సభ్యులు కోరారు.
నర్సాపూర్జీ మండలంలోని తురాటి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని సట్ల భూమన్న స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలో తురాటి గ్రామంలో 4 జట్లు పాల్గొన్నాయి. చివరికి ఫైనల్ 2 జట్లు తలపడగా సి టీం విజేతగా నిలిచింది. రన్అఫ్ గా తురాటి బి టీం నిలిచింది. 2 జట్లకు ప్రైజ్ మనీ సట్ల భూమన్న చిన్న కుమారుడు సట్ల చిన్నరాజం చేశారు. ఈ కారులో తురాటి గ్రామ పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొంగత్తాశలతో ఆహ్వానం పలుకుతూ నిర్మల్లో ఉగాది వేడుకలు. రంజాన్ సందర్భంగా ఈద్గాను పర్యవేక్షించిన ఎస్పీ జానకి షర్మిల. మాజీ మంత్రి అల్లులకు పలువురు నాయకుల పండుగ శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.